అమ్మ నువ్వు కూడా కొత్త చీర కట్టుకుందురా. మీరు పూజ చేస్తారు, నేను బొబ్బట్లు చేస్తే అంత పిండి పడుతుంది. అందుకే మీరు పూజ చేసి పచ్చడి చేస్తారు కనుక కట్టుకోమన్నా. కొత్త చీర కట్టుకొని పచ్చడి చేస్తే బాగుంటుందని అత్తమ్మనే చెప్తే కట్టుకున్నాను. ఈ శారీ గురించి కూడా డీటెయిల్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ వైజయంతి సిల్క్స్లో తీసుకున్నప్పుడు చెప్పానండి. వైజయంతిలో తీసుకున్న ప్యూర్ మైసూర్ క్రేప్ శారీ అనమాట. అత్తమ్మకి ఒక కాటన్ శారీ అండ్ ఇంకొకటేమో మంగళగిరి శారీ తీసుకున్నాను. బొబ్బట్లు అయిపోయాక కట్టుకుంటుందంట. కాటన్ చీరనే నీకు కంఫర్ట్ కదమ్మా. మామూలుగా ఉగాది రోజు బొబ్బట్లు చేస్తాము అండ్ మామిడికాయ పచ్చడి చేస్తాము, ఇంకా పప్పు చేస్తాం కదమ్మా, పాలకూర పప్పు. అది శనగపిండి పప్పు ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, దాంతో కట్టిచారు కట్టిచారు, పాలకూర పప్పు, మామిడికాయ పచ్చడి, బొబ్బట్లు. ఈరోజు కానీ ఈరోజు మేము వంకాయ వండుతున్నామండి. వంకాయ ఆలుగడ్డ వండుతామని నేను అనుకున్నా. సో వంటంతా నాది, బొబ్బట్లు మా అత్తమ్మది అండ్ పచ్చడి మా ఆయన అనమాట. ఎవరి పని వాళ్ళది, ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకోము. డిస్కషనే ఉండదు అసలు పండగ విషయానికి వస్తే. ఏ పండగ అయినా సరే ఎవరి పని వాళ్ళకి అని మా అత్తమ్మ అట్లా సిస్టమేటిక్గా అలవాటు చేసేసింది అనమాట. రెగ్యులర్ రోజులు కూడా ఏం డిస్కషన్ ఉండదు. మామూలుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కాముగా ప్రశాంతంగా. అట్లనే ఉండాలి కదా. చలో అండి, బాయ్ బాయ్.